గర్భధారణ సమయంలో తల్లి తినే ఆహారం బేబీ ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మానికి కూడా చాలా ప్రభావం చూపుతుంది. బేబీ చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉండాలంటే తల్లి తీసుకునే పోషకాహారం ఎంతో ముఖ్యం. కాబట్టి గర్భిణీ స్త్రీలు తమ ఆహారంలో కొన్ని ముఖ్యమైన పదార్థాలను చేర్చుకోవడం వల్ల బేబీ చర్మం మెరిసేలా మారుతుంది. ముందుగా విటమిన్ సి గురించి మాట్లాడుకుందాం. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. బేబీ చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు, మెరుపుగా మారేందుకు విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను తినాలి. నారింజ, మోసంబి, ఉసిరికాయ, కివి, స్ట్రాబెర్రీ వంటి పండ్లు తినడం వల్ల చర్మ కణాలు సురక్షితంగా ఉండటమే కాకుండా సహజమైన కాంతిని పొందుతాయి. ఇక ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా బేబీ చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచేందుకు చాలా అవసరం. ఇవి శరీరంలోని ఒత్తిడిని తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వాల్నట్స్, ఆవిసి గింజలు, ఆలివాయిల్, మత్స్యాహారం ముఖ్యంగా సాల్మన్ చేప వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బేబీ చర్మం నిగనిగలాడుతుంది. ప్రోటీన్ కూడా బేబీ చర్మ కణాల పెరుగుదల కోసం ఎంతో అవసరం. శరీరంలోని కణాలను ఆరోగ్యంగా ఉంచే ప్రోటీన్లు తగినంతగా అందకపోతే చర్మం బలహీనంగా మారే అవకాశముంది. అందుకే గర్భిణీ స్త్రీలు గుడ్లు, పాలు, పెరుగు, మాంసం, పప్పుదినుసులు వంటి ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది. విటమిన్ ఇ కూడా బేబీ చర్మం మెరుపుగా మారడానికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదం, వేరుశనగపప్పు, శనగలు, గోధుమ వంటి ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల బేబీ చర్మంపై అద్భుతమైన ప్రభావం కనిపిస్తుంది. అలాగే కాల్షియం అధికంగా ఉండే పాల ఉత్పత్తులు, పెరుగు, చెస్ కూడా బేబీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మరింత మంచిగా బేబీ చర్మాన్ని మెరిపించాలంటే తగినంత నీరు తాగాలి. గర్భిణీ స్త్రీ రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగితే శరీరంలోని మలినాలు బయటికి వెళ్లి చర్మం తాజాగా కనిపిస్తుంది. అలాగే క్యారెట్, బీట్రూట్, టమాటా, పాలకూర వంటి పచ్చి కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బేబీ చర్మం సహజంగా ఆరోగ్యంగా ఉంటుంది. మొత్తం మీద గర్భధారణలో తల్లులు తినే ఆహారం నేరుగా బేబీ ఆరోగ్యానికి, అందానికి ప్రభావం చూపుతుంది. ప్రకృతి సమకూర్చిన తాజా ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా బేబీ చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. ఈ సూచనలు పాటిస్తే మీ బేబీ పుట్టగానే అందమైన, ఆరోగ్యమైన చర్మంతో ఉంటాడు. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఆరోగ్యకరమైన టిప్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.